మా ఇద్దరికి కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది చదువుకునే రోజుల్లో. నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. నాకు ఏమండి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉందామండి. నాకు చిన్నప్పుడే కాలు విరిగిందండి. నేను నడుస్తుంటే నాకు ఇప్పటికీ ఐరన్ రాడ్ ఉంది. బట్ అయినా నేనేమనుకున్నానంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏడవకూడదు, సంతోషించాలి. ఎందుకంటే కంట్లో గుచ్చుకోలేదు. నోరు బాగుంది, చెవులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి. ఇక మరి నెక్స్ట్ జనరేషన్ మీరు అందరూ తయారవ్వాలి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకటండి, సబ్జెక్ట్ బాగా అవపోసన పట్టండి. రెండోది పబ్లిక్ స్పీకింగ్, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి. ఈరోజు 72% ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ స్టేజ్ ఫ్రైట్. ఓ భయం, ఏమవుతుందండి. నాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటికి చేయాలని అనుకున్నప్పుడు, ముఖ్యంగా స్టేజ్ మీదకి రావాలంటే భయం వేసినప్పుడు మా గురువు గారు చెప్పారు, మీరు బయట ఎక్కడ అనకండి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోరా, నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర అప్పు అడగడానికి వచ్చారు అనుకో అన్నాడండి. అప్పు ఇవ్వడానికి కదా, అప్పు అడగడానికి వచ్చారు. నీకు అప్పుడు ఇంక భయం ఏంది? ఇస్తాను, ఎవరు నీ ఇష్టం, చెప్పేది నీ చేతుల్లో ఉంది. నెంబర్ 2, ఎవ్వరి కళ్ళకేసి చూడద్దు. లుక్ ఎట్ అన్ ఎంప్టీ చైర్, ద లాస్ట్ అక్కడ చూస్తూ మాట్లాడు. మధ్య మధ్యలో ఒకసారి ఇటా చూడు. బట్ ఫేస్ మీద మాత్రం అప్వర్డ్ కర్వ్ ఉండాలి. డల్గా ఉంటే దే ఆల్సో షేర్ యువర్ డల్నెస్, రైట్? ఖాళీ కుర్చీకేసి చూడు, మధ్యలో మాత్రం ఎవరికేసి చూడొద్దు అని. నేను సార్ చూస్తే ఏమవుతుంది సార్? చూస్తే వాడు తిక్కాడు అనుకో, వాడు ఇటా అంటాడు. లేదా వాడు నర్వస్ అనుకోండి, నాకేసే చూస్తున్నారేంటి సార్, నేను బటన్స్ పెట్టుకోలేదేమో, ఈ టెన్షన్ అంతా ఎందుకు వచ్చిన. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మీరు పబ్లిక్ స్పీకింగ్ చేయాలంటే రోజు అద్దం ముందు వచ్చి మాట్లాడండి, అద్దం ముందు నిలబడి మాట్లాడండి. లవ్ యువర్ సెల్ఫ్ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను బాగాలేను, ఎవరికి కావాలి? మన ఊరందరినీ పెళ్లి చేసుకోం. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఇష్టమైతే మనం చేసుకుంటాం. బాగున్నాం ఎవరికి చాలు. మీరు బాగాలేకపోయినా మీరంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారండి. ఫిజికల్గా మీరు అందంగా ఉండడానికి ట్రై చేయకండి, మానసికంగా ఆ ఆనందం చూడండి. ఒకసారి బెర్నాడ్ షా, ఆయన పెద్ద అందంగా ఉంటాడు, విచిత్రంగా ఉంటాడు, అందుకే గడ్డం పెంచుతాడు. ఆయన మ్యారిలిన్ మన్రో అని ఒక పెద్ద అందమైన సినిమా ఆర్టిస్ట్ ఉంది, ఆవిడ దగ్గరికి ఆవిడ ఈయన్ని కలవడానికి వచ్చింది. ఏదో ఆటోగ్రాఫ్లు అవి అయిన తర్వాత, నాకు ఒక కోరిక ఉంది బెర్నాడ్ షా గారు అని. ఏంటి? మీలో అపారమైన నాలెడ్జ్ ఉంది, మేధ, నేను ప్రపంచ సుందరిని, మనిద్దరం పెళ్లి చేసుకుంటే పుట్టేవాడు ప్రపంచాన్ని ఏలుతాడు, ఆ ఒక్క కోరిక మీరు అంగీకరించండి అని. అతను అన్నట్ట, పిచ్చిదానా, వాడికి నా అందం వచ్చి నీ తెలివితేటలు వస్తే వాడు సమస్యని, ప్రపంచానికి సమస్య అవుతాడు, వాడు టెర్రరిస్ట్ అవుతాడు అని. అలాగా ఇవన్నీ అనవసరండి. మీ ఫిజికల్ అపియరెన్స్ అనేది మీరు దాని గురించి ఎంత తక్కువ శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, గడ్డం పెంచుకుని ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారండి. దట్ వెల్ ఈ డజంట్ హ్యావ్ టైమ్ టు షేవ్ ఎవ్రీడే అండ్ వాట్ ఈస్ ది గ్యారంటీ దట్ యూ విల్ కీప్ ద సిస్టమ్ క్లీన్ అంటున్నారండి. పై బటన్ పెట్టుకోలేదనుకోండి, ఈజ్ ఫిట్ ఫర్ స్వీపర్స్ పోస్ట్ అంటాడండి. అమ్మాయిలు రింగులు తిప్పుకుని వచ్చారనుకో, వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళమనండి అంట. ఇఫ్ ఎనీబడి ఈస్ ఈ క్రాకింగ్ ద నకిల్స్ కానీ, లేకపోతే నైల్ బైటింగ్ కానీ, థమ్ సక్కింగ్ కానీ చేశారనుకోండి, వాళ్ళు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, సెండ్ దెమ్ అవుట్ అంట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జనరల్గా మీరు ఎలా ఉన్నారు. మీకు ఒక చిన్న ఇది చూపించి దెన్ ఐ విల్ షో యూ ద ప్రజెంటేషన్. నౌ ఐ వాంట్ అగైన్ 2 persons అండి. దిస్ టైం లేడీస్ వచ్చినా సరే, జెంట్స్ వచ్చినా, వాళ్ళిద్దరికీ బుక్స్ ఉన్నాయండి. ఇద్దరే ఓన్లీ 2, 1, 2, రైట్. ఇద్దరు నిలబడండి. ఏమండి, మిమ్మల్ని చదవమన్నాను అసలు?
ఏమండి వాళ్ళని చదవమన్నానా నేను? ఎందుకు ఎందుకు చదువుతున్నారు వాళ్ళు? రైట్, నేను చెప్పినట్టు వినండి. రైట్, జాగ్రత్తగా చూడండి మా కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి. కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు చేయండి. పేపర్ని మధ్యకి పడవండి, మీ చేతిలో ఉన్న పేపర్ని. కళ్ళు తెరవద్దు, నో చీటింగ్. రైట్, ఇంకో మడత పెట్టండి త్వరగా. మధ్యలో చిన్న ముక్క చింపి కింద పడేయండి త్వరగా. రైట్, మళ్ళీ మడత విప్పండి. ఇప్పుడు రైట్ సైడ్ పెద్ద ముక్క చింపండి త్వరగా. రైట్, మళ్ళీ మడత పెట్టండి. లెఫ్ట్ సైడ్ ముక్క చింపండి. రైట్, ఫైనల్గా కళ్ళు తెరవండి. మీ చేతిలో ఉన్నవి చూపించండి. రెండు ఒకేలా ఉంటే ఇద్దరికి చార్మినార్ దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇప్పిస్తాను. ఏం పేరే నీ పేరు? శ్రీకాంత్. వెంకటేష్ శ్రీకాంత్ అండి. వెంకటేష్ కరెక్టా అండి? శ్రీకాంత్ కరెక్టా? ఇదా ఇదా ఇద్దరు రైట్ అంటే నేను బేకార్ కమ్యూనికేటర్. కరెక్ట్ అండి. చాలా మంది నేను బాగా మాట్లాడానని అనుకుంటారు, ఎదుటి వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు. ఓ తల్లి అంటుంది, సార్ మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఎలా ఉంటాడు సార్, చిన్న అమ్మాయి ఎట్లా ఉంటుంది, మా క్లాస్లో ఏం సార్ మా స్టూడెంట్స్ ఇలా ఉన్నారు అంటాడు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఈ కమ్యూనికేషన్ టీచర్స్లో తప్పు ఉందండి. ఇక్కడ నేను 7 తప్పులు చేశాను. ఐ హ్యావ్ కమిటెడ్ 7 మిస్టేక్. ఫస్ట్ రాగానే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు చేశాను. నేను చదవమన్నానా? నేను ఎందుకు చదువుతున్నాను? వాడికి టెన్షన్ వచ్చింది. రెండవది, ఐ రైజ్డ్ మై వాయిస్. చాలామంది బాసులు, టీచర్సు, నాయకులు గట్టిగా మాట్లాడితే వింటారు, ఏమి వినరండి, రోజు వచ్చి పొడుస్తారండి. మీరు ఎప్పుడైనా దత్తాత్రేయ గారు మాట్లాడడం విన్నారా? మన ఇంట్లో మన ఆత్మీయుడితో మాట్లాడుతున్నట్టుంది. ఇంతవరకు సార్ మీ ముందు అన్నం కాదు, నాయకుడిగా ఉన్నా లేకపోయినా, ఏ ఇంట్లో పెళ్ళైనా, ఏ ఇంట్లో ఇంకేం జరిగినా అక్కడ అందరికన్నా ముందు బాజాలు కొట్టే వాళ్ళకన్నా ముందు దత్తాత్రేయ గారు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. మా అబ్బాయి మ్యారేజ్ అయినప్పుడు నేను మా పబ్లిషర్కి చెప్పాను, ఏమండి మనం దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దామండి అంటే, సరేనండి అన్నాం. ఆయన పంపుతా అన్నాడు, ఆయన నేను పంపుతాను. నేను ఆఖరికి ఆ ఇన్విటేషను అక్కడ ఉండిపోయింది, ఆ కొరియర్ దగ్గర. ఆ రోజు ఫస్ట్ విజిటర్ ఆయనే. టైం తెలవలేదు, నేను ఏ టైంకి రావాలనుకుంటున్నాను. ఇవి మర్చిపోగలమండి జీవితంలో. నేను మీ గురించి బుక్లో కూడా రాశాను సార్. నేను అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ వాయిస్ సూదింగ్గా ఉండాలి. ఇక్కడ నేను వాయిస్ రేస్ చేశాను, కళ్ళు మూసుకోండి, చెప్పినట్టు వినండి. 3వ మిస్టేక్ స్పీడ్గా చెప్పాను. 4వ మిస్టేక్ నేను ఒకసారే చెప్తాను అన్నాను. ఏం రోగం అండి, అర్థమయ్యేదాకా చెప్పాలి. 5వ మిస్టేక్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడలేదు. 6వది కన్ఫ్యూజ్ చేశాను. 7 ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వలేదు. పేపర్ని మధ్యకి పడవండి, నిలువుగానా అడ్డంగానా. ఇంకో మడత పెట్టండి, ఎటు మధ్యలో బుక్క చెప్పండి, ఏ మధ్యలో. ఇక అలా తిక్క పుట్టిందండి తనకి. వినలేదండి సార్, మరి మా వాళ్ళు వినట్లేదు. ఎందుకు పెట్టాడు? ముందు నీ స్వరాన్ని మార్చుకో. మీ ఇద్దరికినే ఇది టర్నింగ్ పాయింట్ అని. ఇక సూసైడ్కి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎందుకు వచ్చేస్తున్నారు అంటే సూసైడ్ చేసుకుంటాడు కదా, అలాంటి వాళ్ళని గైడ్ చేయడానికి ఆయన. రైట్, ఇదేంటంటే స్టూడెంట్స్ కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.